అవకాడోలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ మనం చూసేసుకోవాలి, లేదంటే తొందరగా ఉప్పుగా అయిపోతుంది. షేక్ అవుతున్నట్టు అనిపించింది ఒక 10 seconds వరకు. 4.8 మాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది వ్యాంకోవర్ లో ఈ రోజు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో చాలా దూరం ట్రావెల్ చేసి అయితే మేము ఎగ్ చాయ్ కహానీ అని చెప్పి ఒక టీ షాప్ అయితే వచ్చేసాము. పిస్తా హౌస్ లో జాఫ్రాన్ చాయ్ ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్లీ నాకు అదే ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. Hi, hello, welcome back to our channel Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము మొన్న లాస్ట్ వ్లాగ్లో చూసినట్టు మేము కాస్కోలో క్రొసాన్స్ తెచ్చుకున్నాం కదా, క్రొసాన్తో బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలి అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాము. అలానే మేము వామికాకి ఒక యాక్టివిటీ కూడా ప్లాన్ చేసాము, అది కూడా ఎలా వర్కౌట్ అవుతుందో కూడా మనం చూద్దాము. అండ్ ఇవాళ అలానే ఏదైనా ఎక్సైటింగ్ చేస్తే అది కూడా చూపిస్తాం. Okay, are you guys ready? Yay, let's get started with croissant recipe. Croissants recipe చూసేద్దాం ఇప్పుడు. Okay. సో నేను ఇప్పుడు ఈజీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను చాపర్లోనే ఇదంతా చేస్తాను, గువాకమోలి. ఫస్ట్ అందులో ఒక 1 full అవకాడో వేస్తున్నాను. మా ఇద్దరికి ఒక అవకాడో సరిపోతుంది. ఒక అవకాడో, హాఫ్ ఆనియన్, హాఫ్ టొమాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు. అవకాడోలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ మనం చూసేసుకోవాలి, లేదంటే తొందరగా ఉప్పుగా అయిపోతుంది. అండ్ కొంచెం పెప్పర్. అండ్ మీ దగ్గర లెమన్ జ్యూస్ ఉందంటే అది కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, బట్ వేస్తే ఇంకా బాగుంటుంది. సో దీన్ని అంతటిని చాప్ చేసేసుకుందాము. ఇది చాలా ఈజీ, జస్ట్ 2 minutesలో అయిపోతుంది మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక 2 minutesలోనే గువాకమోలి అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మన దగ్గర క్రొసాన్స్ ఉన్నాయి కదా, సో క్రొసాంటే కాదు, మనం నార్మల్ ఇంట్లో వైట్ బ్రెడ్ లేదా బర్గర్ బన్స్ కూడా వాడుకోవచ్చు. మనము ఏదైనా బ్రెడ్, ఈవెన్ రోటీతో తిన్నా బాగుంటుంది గువాకమోలి. సో క్రొసాన్ని ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ గువాక్ వేస్తాను. గువాకమోలి వేసిన తర్వాత నేను ఎగ్ వేసుకుంటున్నాను. మీకు ఎగ్ తినను అంటే ఆప్షనల్ అది. నేను హాఫ్ ఎగ్ వేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ తర్వాత కొంచెం చీజ్. సో ఇప్పుడు చీజ్ వేసుకుందాన్ని ఒక 2 minutes ఎయిర్ ఫ్రై చేసుకుందాం మనము. సో మన క్రొసాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలానే కంప్లీట్ మీల్ అనమాట. ఇందులో ఎగ్ ఉంది, లెటర్స్, వెజెస్ ఉన్నాయి, గువాకమోలి చాలా హెవీగా కూడా ఉంటుంది. ఇది ఒకటి తింటే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ కి. సో మేము యూజువల్గా ఇలానే చేసుకుంటాం, క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్. బేబీ, నీకేమైనా వైబ్రేషన్ లా కనిపించిందా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ నాకు కూడా అప్పుడు అదే అనిపించింది, ఇట్లా మొత్తం ఇట్లా షేక్ అవుతున్నట్టు అనిపించింది ఒక 10 seconds వరకు. అదే నాకు కూడా అదే అనిపించింది, అందుకే కెమెరా పట్టుకుని వచ్చా ఏమైతుంది అని చెప్పేసి. అవునా, ఏదో కూడా ఏదో ఈమెయిల్ వచ్చిండ నాకు ఎందుకో ఎర్త్క్వేక్ లాగా అనిపించింది. అదే యా, ఇఫ్ యూ ఫీల్ షేకింగ్ ఆర్ గెట్ అన్ అలర్ట్. ఓకే యా, ఎర్త్క్వేక్ వచ్చింది. వాట్ యు డూ ఇన్ ఈవెంట్ అని ఎర్త్క్వేక్ అని చెప్పి మా ఆఫీస్ వాళ్ళు ఇప్పుడే సెండ్ చేసినారు.
యా వచ్చింది. అవును. ఓకే తెలుస్తుంది. ఆమె ఎర్త్క్వేక్ అంటేనే ఫస్ట్ టైం నాకైతే ఎక్స్పీరియన్స్ చేయడం ఎర్త్క్వేక్. కొంచెం ఇట్లా వైబ్రేట్ అయినట్టు అనిపించింది. ఏంటా ఇది అనుకున్నాను. గూగుల్ చేస్తే అదే చూపెడుతుంది. ఇప్పుడు 126కి ఇప్పుడే జస్ట్ నా 4.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది వ్యాంకోవర్లో ఈరోజు అని చెప్పి. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే. ఎక్కువసేపు ఏం అనిపించలేదు. ఒక 10 seconds అట్లా వైబ్రేషన్ అనిపించింది. నాకు 2 times అనిపించింది యాక్చువల్గా. సో మనకి ఎందుకు అట్లా తక్కువ అనిపించింది అంటే మనకి దగ్గర కాదు, కొంచెం ఇటు సైడ్ ఎక్కువ అయింది. మనకి జస్ట్ లైట్గా ఎఫెక్ట్ చూపెడుతుంది అంతే ఈ ఏరియాలో. యాక్చువల్గా స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి వేవ్స్ మీకు వచ్చేసినాయి అన్నమాట. నాకు అసలు అర్థం కాలేదు ఏందా అని చెప్పి. నేను షేక్ అవుతుంది. మేబీ ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుందేమో, ట్రక్ ఏమన్నా వెళ్తుందేమో, దానికి ఇలా షేక్ అవుతుందేమో అనుకున్నాను. నేను కూడా అట్లనే అనుకున్నా. మళ్ళీ ఇంతగానో ఎప్పుడు షేక్ అవ్వలేదు కదా అని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎత్తిపోయి కూడా ఇట్లుంటుందా? అమ్మో ఏ మామీ ఎత్తిపోయి ఎక్స్పీరియన్స్ చేసినావా? సరే పని చేసుకో. ఓకే. హాయ్, వెల్కమ్ బ్యాక్. పొద్దున్న మీకు మా క్రోసాన్ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. అండ్ ఇప్పుడైతే మాకు ఫ్రైడే ఈవినింగ్ అవుతుంది. మేము లంచ్ అంతా చేసేసాము. లంచ్ కూడా ఇవాళ లేట్ అయింది. ప్లస్ మాకు ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది. అండ్ వాణికతో ఏదైనా గేమ్ ఆడిపిద్దాము, ఏదైనా ఎంటర్టైన్ చేపిద్దాము అన్నట్టుగా ఒక చిన్న యాక్టివిటీ అయితే ప్లాన్ చేశాను. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసాను అనమాట. సో ఇప్పుడు మాకు టైం దొరికింది దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. దీనికి వచ్చేసి మనకి ఓకే, దీనికి వచ్చేసి మనకి ఒక జిప్ లాక్ ప్యాక్ కావాలి, ఒక వైట్ పేపర్ కావాలి, అండ్ కొన్ని కలర్స్ కావాలి, అండ్ ఇలా ఒక టేప్ కావాలన్నమాట. ఈ టేప్ వద్దనుకున్న పెయింటర్స్ టేప్ అని ఒకటి దొరుకుతుంది. అది అసలు స్టిక్కీనెస్ కిందకి రాదనమాట. అదైనా ఓకే. సో ఈ యాక్టివిటీ ఎట్లా చేయాలి ఏంటి అని ఇప్పుడు చూసేద్దాం. మనం వచ్చేసి ఒక పేపర్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం కలర్స్ వేసుకుందాము. మనకి ఎంత బ్రైట్ కలర్స్ అంటే పిల్లలకి కూడా అంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కలర్డ్ పేపర్ని మనం ఈ జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేద్దాము. జిప్ లాక్ బ్యాగ్లో ఇలా పెట్టేసి మనం వాణికకి ఇద్దాం. నేను జస్ట్ చూద్దాం. నేను మమ్మీ హాయ్. సో పేపర్ అలా తీయకుండా ఉండడానికి మనం స్టిచెస్ వేసుకుందాం. దాన్ని ఒకసారి నాన్న. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అలా కొంచెంసేపు వామిక అయితే ఆడుకుంది దాంతో. నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత ఇంట్రెస్టింగ్గా ఆడుకోలేదు. ప్రాబబ్లీ ఇంకొన్ని టెక్స్చర్స్ అందులో యాడ్ చేస్తే ఇంకా బాగా ఆడుతుందేమో. నెక్స్ట్ టైం టెక్స్చర్స్ యాడ్ చేసి మళ్ళీ ట్రై చేస్తాను. మాకు టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అవుతుంది. ఇక్కడ వర్షం పడుతుంది లైట్గా. యాక్చువల్గా పొద్దు నుంచి చాలా వర్షం పడుతుంది. ఇప్పుడే కొంచెం తగ్గింది. అండ్ ఈరోజు మేము వామికతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల మాకు లంచ్ చేయడం చాలా లేట్ అయింది. అరౌండ్ 3:34 అయిపోయింది. సో ఇప్పుడు నైట్ ఇంత హెవీగా ఆకలి అవ్వట్లేదు, లైట్గా ఆకలి అవుతుంది. సో వర్షం పడుతుంది కదా, ఏదైనా స్నాక్స్ అండ్ టీ తాగాలనిపిస్తుంది. చూద్దాము అసలు ఇంకేమన్నా రెస్టారెంట్స్ అలా ఓపెన్ ఉన్నాయా లేదా ఇక్కడ. ఇప్పుడు హారికని అడుగుదాము. హారిక ఏమంటుందో చూద్దాము ఒకసారి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామా స్నాక్స్ తిన్నీకి?
ఇప్పటికి సరియా సరే ఏదన్నా ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా అదే అనుకుంటున్నా, వర్షం పడుతుంది, లంచ్ లేట్ చేసినాము, ఇప్పుడు డిన్నర్ అంత స్పేస్ బయటకు కూర్చొని వెళ్దామా అనేసి నేనే అందాం అనుకున్నా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అలా చూద్దాము, బయటకు వెళ్ళి అక్కడ మనకేమన్నా చూసి స్నాక్స్ ఏమన్నా తినేసి వద్దాం. రాకపోయినా అట్లీస్ట్ ఒక డ్రైవర్ అట్లీస్ట్ వద్దాం. యా ఓకే. ఎస్ మామీ, లెట్స్ గో. బయటకు వద్దామా మామిక? పోయిద్దామా బయటకు? వేద్దామా? వస్తావా? ఓకే. మేమైతే రెడీ అయిపోయాము లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్పేసి. సో ప్లాన్ అయితే ఏం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి, జస్ట్ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్పి ఏదైనా మంచి ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆగి ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. అంటే స్నాక్స్, జస్ట్ లైట్గా స్నాక్స్, ఎందుకంటే లంచ్ లేట్ అయింది మాది. సో మేమైతే రెడీ. వెళ్దామా బేబీ? వెళ్దామా? వెళ్దామా? ఎస్. సో చాలా దూరం ట్రావెల్ చేసి అయితే మేము ఎగ్ చాయ్ కహానీ అని చెప్పి ఒక ఈ టీ షాప్కి అయితే వచ్చేసాము. ఇదైతే తెలుగు వాళ్ళది, హైదరాబాద్ వాళ్ళ చాయ్ షాప్ అనమాట. అందుకే మీకు కనిపిస్తుంది అక్కడ చార్మినార్ ఫోటో కూడా వాల్పేపర్ ఉంది. సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ టేస్ట్ ద చాయ్. వామిక పడుకుంది, సో అందుకే స్ట్రోలర్లో తీసుకెళ్ళిపోతున్నాము, లేదంటే డైరెక్ట్గా హై చైర్లో కూర్చోబెడదాం అనుకున్నాం లోపల. బట్ తను వచ్చేలోపే నాప్ వేసేసింది. యాక్చువల్లీ మేము అమ్మస్లో ఇంతకుముందు ఒకసారి వేరేగా ట్రై చేస్తే ఇంతకు సమయం పట్ల పెట్టించారు అట్లా. సో మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చేసింది ఒకటి జాఫ్రానీ చాయ్, మళ్ళీ తర్వాత చోటు శాండ్విచ్ అంటే, ఇంకోటి బన్ మస్కా అండ్ ఉస్మానియా బిస్కెట్స్. అయితే వీళ్ళు అన్ని ఐటమ్స్ అన్నీ మన హైదరాబాద్, మళ్ళీ తర్వాత ముషీరాబాద్, బషీర్బాగ్ కేఫ్ లాగా ఫ్లేవర్ ఉంటుందంట. అన్నీ ఇన్ హౌస్ మేక్ చేస్తారంట. ఉస్మానియా బిస్కెట్స్ కూడా మనము కరాచీ బేకరీ లావి కాకుండా ఇక్కడ ఇన్ హౌస్ ప్రిపేర్ చేస్తారంట. ఎవ్రీడే ఫ్రెష్గా ఉంటాయంట. సో చూద్దాము. ఇక్కడైతే అంబియన్స్ అయితే మొత్తం మన హైదరాబాద్ అండ్ ఇండియా మన ఫొటోస్ తోటి మొత్తం ఫుల్ అయిపోయింది. హైదరాబాద్, రాజమౌళి, రామోజీ ఫిలిం సిటీ బస్సులు, మళ్ళీ తర్వాత చాయ్ స్టాల్స్ ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ. చాలా వరకు అయితే మొత్తం హైదరాబాద్ వైపు అయితే వస్తుంది ఇక్కడ. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో. ఒక వెయిట్ చేద్దాం, ఒక 5 minutesలో వచ్చి మన ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. మామీ నువ్వేం తింటావు? చాయ్ తాగుతావా? చాయ్ తాగుతుంది మా మామిక. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఉస్మానియా బిస్కెట్స్ అయితే ఆథెంటిక్ ఉస్మానియా బిస్కెట్స్ లానే కనిపిస్తున్నాయి. అండ్ బన్ మస్కా కూడా యమ్మీగా ఉంది. సో నువ్వే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. హ్యాంగింగ్సా? ఓ వావ్, సో ఇంట్రెస్టింగ్. బాగున్నాయి హ్యాంగింగ్స్. ఐ లవ్ ది ఐడియా. నిజం చెప్పు. నిజంగా మన చాయ్ లిటరల్లీ నాకు నిజంగా హైదరాబాద్లో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దాని పేరు పిస్తా హౌస్లో జాఫ్రానీ చాయ్ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ నాకు అదే ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మామిక కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఉస్మానియా బిస్కెట్ టేస్ట్ చేసి నిజంగా వాళ్ళు చెప్పినట్టే ఎగ్జాక్ట్గా ఫ్రెష్గా మళ్ళీ తర్వాత చాలా అథెంటిక్ ఫ్లేవర్ అయితే వస్తుంది. నైస్, లెట్ మీ ట్రై. వేడి వేడి బన్ మస్కా ఇన్ ద చాయ్.
మాకైతే మేము ఇట్లా వెయిట్ చేస్తుంటే మాకు బేబీ సిట్టర్ కూడా దొరికేసింది. మనం వెళ్ళిన ప్రతి రెస్టారెంట్లో ఈ ఆప్షన్ ఉంటే బాగుంటుంది. సో వీటన్నిటికీ $20 అయింది. డూ యూ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్? అంటే ప్రైస్ మన హైదరాబాద్ ఫ్లేవర్ రావాలి, మళ్ళీ తర్వాత హైదరాబాద్ టేస్ట్ రావాలి అంటే మాత్రం వర్త్ ఇట్. హైదరాబాద్ని మిస్ అవుతున్నాం, హైదరాబాద్ ఫ్లేవర్స్ మిస్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా వర్త్ ఇట్. ఎంత రేటింగ్ ఇస్ అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 నేను యాక్చువల్గా 7 ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 5 7 ఇవ్వచ్చు. ఎందుకంటే మాకు ఫుడ్తో పాటు ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ఇక్కడ వస్తున్నాయి కాబట్టి. సో మేమైతే అలా ఫుడ్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎవరైనా హైదరాబాదీ క్యాఫేస్ని మిస్ అవుతున్నారంటే ఎగ్ చాయ్ కహానీని విజిట్ చేయండి. సరీలో ఉంది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఆల్ జెన్యూన్ రివ్యూ. సో అలా మేము ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.